తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హ్యాపీగా ఉండగలమా? ఇష్టం లేని పెళ్ళేంటి దీపా? నాకు కృష్ణకుమార్ అంటే ఇష్టమే. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. ముసలోడక్క, వాడు నిన్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చినప్పుడే జుట్టు పీకి చెంపలు వాయించాలనిపించింది. తప్పు దీపా, అలా మాట్లాడకూడదు. సరే, నీతో నేనేం మాట్లాడను. ఇప్పుడే అమ్మ నాన్న బామ్మ అందరికీ నీ త్యాగం గురించి, నీ మంచి మనసు గురించి చెప్పేస్తాను. వాళ్ళేం చెప్తే అదే చెయ్యి. దీపా, ఆగు దీపా. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పడానికి వీల్లేదు. చెప్పకపోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అక్క. నా జీవితం మీద, నా నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. ఆలోచిస్తాను, ఎందుకంటే నాకు నమ్మకం లేదు. అడ్డు తప్పుకో, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. దీపా, ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పినా నేను చచ్చినంత ఒకటే. ఈ అక్క మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ గదిలో విన్న విషయాలు ఇక్కడే మర్చిపో. అక్క, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. దీపా, ఇలా చూడు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఈ పెళ్లి జరగడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నాన్న నా పెళ్లి కోసం ఎంత టెన్షన్ పడ్డారో నీకు తెలుసు కదా. నిజం చెప్పి ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. నాకు నా బాగు కోరుకునే వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు నాకంతా మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఆకాష్ విష్ అయినందుకు సంధ్య చాలా హర్ట్ అయింది. ఆఫీస్లో వర్క్ ప్రెషర్, ఇంట్లో అక్క, మేనకోడళ్ళ టార్చర్ వల్ల నిజంగానే ఆకాష్ మర్చిపోయాడేమో. పుట్టినరోజు పూట సంధ్య బాధపడటం మంచిది కాదు. తల్లి మానసిక ఆరోగ్యం కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఏదో ఒకటి చేసి నా బాధ నుండి బయటికి తీసుకురావాలి. ఆకాష్ పంపించినట్టే నేనే సంధ్య గిఫ్ట్ పంపిస్తే? నో. ఆకాష్ ఇంటికి వచ్చిన తర్వాత తెలిస్తే అదో కొత్త ప్రాబ్లంకి దారి తీస్తుంది. పోనీ ఆకాష్ పేరు రాయకుండా ఒక అన్నోన్ పర్సన్ లాగా పంపిస్తే? అన్నోన్ పర్సన్ లా ఎందుకు, దివ్య పేరుతో పంపిస్తాను. ఎస్, అదే బెటర్. ఎస్, 5 minutesలో సంధ్య మూడ్ మారిపోయి హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్. మేడం, కొరియరా? ఎవరికి? సంధ్య గారికి మేడం. సంధ్యక? ఎవరు పంపారు? అయినా మీరే చూసుకోండి మేడం. కొరియర్ ఇచ్చేవాడికి ఇంత పొగరుంటే పంపినోడికి ఇంకెంత పొగరో. ఏంటి ఇది? అత్తకేదో కొరియర్ వచ్చిందమ్మా. ఎవరు పంపించారు? దివ్య అంటే ఎవరో. తను నా ఫ్రెండ్. అబ్బాయా అమ్మాయా? పేరు చూస్తే కూడా తెలియడం లేదా? ఏమో, ఏదైనా మార్పేరు అవ్వచ్చు కదా. వేళకాని వేళ ఈ కొరియర్లేంటో ఏంటో తెలియాలంటే ఓపెన్ చేసి చూడాలి. సరే చూడు.
కార్డ్ ఏంటి? సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే. అత్త, ఈరోజు నీ పుట్టినరోజా? అందులో ఏదో రాసినట్టుంది, చదువు. త్వరలోనే మీ ఇంట్లోకి రాబోతున్న బేబీకి నా బెస్ట్ విషెస్. నీ బర్త్డే నాడు పుట్టబోయే బిడ్డకి ఫస్ట్ గిఫ్ట్ పంపించడం చాలా హ్యాపీగా ఉంది. బేబీ బాబు అయినా పాప అయినా ఫస్ట్ నేను పంపిన డ్రెస్సే వెయ్యాలి. బెస్ట్ విషెస్ ఫ్రమ్ దివ్య. పుట్టినరోజు కాబట్టి స్వీట్లు పెట్టావా? ఒక్క మాట అప్పుడే చెప్పుంటే నేనే ఫస్ట్ విషెస్ చెప్పేదాన్ని కదత్తా. మీ మామయ్య మర్చిపోయాడని మీ అత్త చాలా బాధపడుతుంది కావేరి. ఓ, అందుకే మనకు చెప్పడానికి ఇబ్బంది పడినట్టుంది. అంతేనా సంధ్య? ఆయన విషెస్ చెప్పలేదనే బాధ కూడా. నా బెస్ట్ ఫ్రెండ్ గుర్తు పెట్టుకుని మరీ విష్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మా విషెస్ నీకొద్దా అత్తా? మీరు నన్ను శత్రువుగా చూస్తున్నప్పుడు నేనేది ఆశించను, మీ నుండి ఏది కోరుకోను. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? ఈ గిఫ్ట్స్ ఏంటి? నీకింకా గుర్తు రాలేదా? ఈరోజు అత్త పుట్టినరోజు. ఈ రోజా? ఈరోజు డేటు. ఓ షిట్, ఈ డేట్ ఎలా మర్చిపోయాను? అది నీ తప్పేం కాదులే తమ్ముడు. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఎన్నో టెన్షన్లు, తలకాయ నొప్పుల మధ్య ఈ విషయం ఎలా గుర్తుంటుంది? లేదక్కా, చాలా పెద్ద తప్పు చేశాను. పాపం సంధ్య నాకిది గుర్తు చేయడానికే మార్నింగ్ నుంచి ట్రై చేసింది. నేనే అర్థం చేసుకోలేకపోయాను. అవును, సంధ్య ఎక్కడా? సంధ్య, సంధ్య! ఏంటండి? సారీ సంధ్య, నాకు అస్సలు గుర్తులేదు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పోన్లేండి, ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. ఈ గిఫ్ట్స్ ఎవరు పంపించారు సంధ్య? దివ్య. ఓ, ఫస్ట్ విషెస్ తనే చెప్పిందన్నమాట. విషెస్ మాత్రమే కాదండి, పుట్టబోయే బిడ్డకి డ్రెస్సులతో పాటు గిఫ్ట్ బాక్సు, నాకు ఈ గ్రీటింగ్ కార్డ్ కూడా పంపించింది. ఇదెవరు రాశారు? ఇంకెవరు? దివ్యనే. బాగుంది కదా? సరిగ్గా చూసి చెప్పు. అది సూర్య హ్యాండ్ రైటింగ్. ఆ మాత్రం తెలియట్లేదా? నిలదీస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి కోటింగ్లు రోజుకొకటి పడితే భలే మజా వస్తుంది. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే వంచాలి. మొగుడు పెళ్ళాల మధ్య అనుమానం మొదలైనప్పుడే విడదీయాలి. ఆకాష్ కోపాన్ని మనకు తగ్గట్టుగా వాడుకోవడానికి, మీ అత్తని బయటికి పంపడానికి ఇదే కరెక్ట్ టైం. అమ్మా, మామయ్య వస్తున్నట్టున్నాడు. అక్క, సంధ్య ఇంట్లో లేదా? లేదు తమ్ముడు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. అడిగితే గుడికో మార్కెట్కో అని చెప్తుంది, కానీ నిజమేంటో ఆ పైవాడికే తెలుసు. ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. పెళ్ళాం పుట్టినరోజంటే నువ్వు పండగలా చెయ్యాల్సింది పోయి నా అల్లుడు సంబరం చేసుకోవడమేంటో, ఈవిడ మాజీ మొగుడు చేతిరాతని కూడా గుర్తుపట్టలేకపోవడమేంటో.
ఒకటి మాత్రం నిజం ఆకాష్, సూర్య సంధ్య ఇద్దరు నీ చుట్టూ తిరుగుతూ నీ కళ్ళకు గంతలు కట్టి చాలా గొప్పగా నాటకం ఆడుతున్నారు. అవును మావయ్య, నా మొగుడు ఇంట్లో లేడన్న మాటే కాని ఏదో ఒక విధంగా అత్తకి దగ్గరగా ఉంటున్నాడు. మన కళ్ళు కప్పి రోజు మాట్లాడుకుంటున్నారు. నువ్వు తీసుకెళ్లాల్సిన హాస్పిటల్కి నా మొగుడు తీసుకెళ్తున్నాడు. నీకు లేని కేరింగ్ ఆయనే చూపిస్తాడు. పుట్టబోయే బిడ్డకి బొమ్మలు బట్టలు కొనిస్తాడు. ఇవన్నీ చూస్తుంటే అత్త కడుపులో బిడ్డకి తండ్రి నువ్వో కాదో అని తెలియడం లేదు. కావేరి, అర్థం లేకుండా మాట్లాడకు. ఆ, అర్థం లేకపోవడం ఏంటి మామయ్య? అంతా నీ అమాయకత్వంలా ఉంది. మంచితనం ఉండొచ్చు గాని కంటికి కనిపించింది కూడా కాదని చెప్పడం కరెక్ట్ కాదు. కావేరి అంటుందని కాదు కానీ నా మనసులో కూడా ఎప్పటి నుండో ఇదే అనుమానం ఉంది. మొదటి భార్యని మర్చిపోలేక ఇప్పటికీ ప్రేమను చూపిస్తున్నాడు. నా కూతురి జీవితం అన్యాయం అవుతుందని తెలిసి కూడా నేను నోరు మూసుకొని ఉండలేను. వీళ్ళిద్దరి భాగవతం ఇలానే వదిలేస్తే ఇంకా చాలా దూరం వెళ్తుంది. సంధ్యకి డెలివరీ అయ్యే టైంకి మాకున్న అనుమానం ఈ ఊరంతా వస్తుంది. మేమిప్పుడు అంటున్న మాటలు అందరూ నీ మొహం మీదే అంటారు. మేము అయిన వాళ్ళం కాబట్టి నువ్వు అరిచినా తిట్టినా మేం తట్టుకోగలం. కానీ ఊర్లో వాళ్ళ నోర్లు మూయించడం నీకు సాధ్యం కాదు కదా తమ్ముడు. ఒకసారి నువ్వే ఆలోచించి ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చూస్తే అందరికీ మంచిది. తమ్ముడు, ఏంటి ఆకాష్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా? మేము చెప్పింది అర్థమైందా? అక్క, దయచేసి ఈ విషయాల గురించి నాతో మాట్లాడకండి. సూర్య ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక విధంగా డిస్టర్బ్ అవుతూనే ఉన్నాను. ఒక పక్క ఆఫీస్లో టెన్షన్లు, ఇంకో పక్క ఇంట్లో టార్చర్, నరకం అనుభవిస్తున్నాను. మామయ్య, టిఫిన్ తిని వెళ్ళు మామయ్య. నాకేమొద్దు. ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నాడు? మామయ్య బుర్రకి మన మాటలు ఎక్కలేదా? ఎక్కాయే. మన మీద కోపంగా మాట్లాడినా మనమన్నా ప్రతి మాట స్లో పాయిజన్లా పనిచేస్తుంది. మీ అత్త మీద ఉన్న ప్రేమని మెల్లమెల్లగా దూరం చేస్తుంది. ఆఖరికి అత్త కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తుంది కదమ్మా. మే ఐ కమింగ్ సార్? ఎస్ సార్, కేకే గ్రూప్కి వేసిన టెండరు మన కంపెనీకి ఓకే అయింది. మెయిల్ చెక్ చేశారా? అవునా? నేను చూడలేదు. ఎస్, మెయిల్ వచ్చింది. నేనేం చెక్ చేయలేదు. ఈ టెండర్ ఓకే అవ్వటం నిజంగా గ్రేట్ న్యూస్. మామూలు గ్రేట్ న్యూస్ కాదు సార్. ఈ ప్రాజెక్ట్ కోసం సూర్య సార్ కొత్త కంపెనీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందంట. లాస్ట్ మినిట్లో మనకు కన్ఫర్మ్ అయింది. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ విన్స్ అంటే ఇదే. నిన్న మొన్న స్టార్ట్ చేసిన కంపెనీలు మనతో పోటీ పెట్టుకుంటే ఇలాగే బొక్కబోర్లా పడతారు. ఈ లాజిక్ ఇక నుంచి సూర్య కంపెనీకి తెలుస్తుంది. జస్ట్ తెలియడమే కదా సార్, ఇక నుండి మనం టెండర్ వేసామని తెలిస్తే అప్లై చేయడానికి కూడా భయపడతారు. సార్, నేను సూర్య సార్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత పొగరు బలుపుతో మాట్లాడాడో నేను ఇప్పటికీ మర్చిపోలేను సార్. దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ మనకొచ్చింది. లేదంటే సూర్య సార్ మాటల్ని, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని అస్సలు తట్టుకోలేకపోయేవాళ్ళం సార్. ఎవరిని ఎక్కడ పెట్టాలో మనకు తెలియకపోయినా ఆ దేవుడికి బాగా తెలుసు. అందుకే ఎదగనీయకుండా తొక్కేశాడు. ఇక నుంచి వాళ్ళు పోటీకొచ్చినా రాకపోయినా సూర్య కంపెనీని పాతాళంలోకి తొక్కేయడమే నా టార్గెట్. నేను కోరుకున్నట్టే సూర్య కంపెనీ వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడేం చేస్తే మాకేంటి, నువ్వేమైపోతే మాకేంటి? మా స్కాములు మావి, మా సంపాదనలు మావి. ఈ టెండర్ రావడానికి హెల్ప్ చేసిన అందరికీ 1 month బోనస్ శాలరీ ఇవ్వండి.
ఎంప్లాయీస్ అందరికీ స్వీట్ ప్యాకెట్స్ పంచండి. అలాగే. ఓకే సార్. సూర్య ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? సార్, మీ పవర్ ఏంటో తెలిసినట్టుంది. అందుకే కాళ్ళ బిర్యానీకి వస్తున్నాడేమో. వద్దని వెళ్ళిపోయాక బేరాలు లేవు, రాయబారాలు లేవు. నువ్వెళ్ళు. అలాగే సార్. హలో. కంగ్రాట్స్ ఆకాష్, కేకే ప్రాజెక్ట్ నీకు ఓకే అయిందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి నువ్వు కూడా చాలా కష్టపడ్డావని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎంత కష్టపడ్డా దక్కాల్సిన వాళ్ళకే దక్కింది. నాకు హ్యాపీనే. నువ్వు చాలా తెలివైన వాడివి సూర్య. మనసులో ఫీలింగ్స్ని దాచుకుని పైకి నవ్వుతూ ఎక్సలెంట్గా నటిస్తావు. ఇందులో నటించడానికే ఉంది ఆకాష్. జెన్యూన్గా నీకు కాంగ్రాట్స్ చెప్పడానికే కాల్ చేశాను. నేను నమ్మను. ఎందుకంటే నా కంపెనీ మేనేజర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను కాబట్టి. నా స్నేహాన్ని, బంధుత్వాన్ని, పార్ట్నర్షిప్ని అన్నింటినీ వదులుకొని నాకే కాంపిటీషన్గా మారావు. ఇప్పుడు ప్రాజెక్ట్ పోయింది కాబట్టి ఏం చెయ్యాలో తెలియక నీ అహాన్ని చంపుకొని కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సూర్య, ఈ ఆకాశ్ వద్దనుకుంటే అక్కడితో అది ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఈ విషయంలోనే నీకన్నా మొండిగా ఉంటాను ఆకాష్. నేనేదో సాయం కోరి చేయి చాచి నీకు కాల్ చేయలేదు. నీకు నేను పోటీ కాదు. నువ్వు ఎలా ఎదిగావో నేను కూడా అలా ఎదగాలన్న ఆశ తప్ప వేరే స్వార్థం, ఉద్దేశం ఏదీ లేదు. నాతో పోటీనే వద్దనుకున్నప్పుడు పోలిక మాత్రం ఎందుకు? నువ్వు ఎలా ఎదుగుతావో నేను చూస్తాను. నిజాయితీగా కష్టపడేవాడికి అడ్డంకులు రావటం సహజం. అన్నీ దాటుకొని ముందుకు వెళ్ళడం బోర్డర్లోనే నేర్చుకున్నవాడిని. బిజినెస్లో చూపించలేనా? బ్యాటిల్ ఫీల్డ్ వేరు, బిజినెస్ గ్రౌండ్ వేరు. కనిపించని శత్రువులతో కార్పొరేట్ యుద్ధం చేయటం నువ్వనుకున్నంత సులువు కాదు. ఈ విషయం ముందు ముందు నీకే తెలుస్తుంది. హలో. ఈ కోపం, ఆవేశం నీకు నాకు కూడా మంచిది కదా ఆకాష్. ఈ విషయం నువ్వెప్పుడు తెలుసుకుంటావో. నా కూతురు నేను చెయ్యదు. పైన ఎడం వైపున్న గది ఆకాశ్ గది. థ్యాంక్ యూ ఆంటీ. రేయ్, వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురండి రా. తీసుకొచ్చావా? ఇటీవు మాకు దక్కాల్సినవి మీ దగ్గర పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని ఆకాష్కి చెప్పు. అన్నా పట్టుకో. ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళనివ్వను. ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో వెళ్తే మా అన్న బ్రతకనివ్వడు. ఇటివ్వు. వెళ్ళు. పదండ్రా. కావేరి, దాని కడుపుకి తగిలినట్టుంది. పద వెళ్ళి చూద్దాం. ఏం అక్కర్లేదు. ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియనప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత. ఏడిస్తే ఏడవనివ్వు. సంధ్య, 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 లే సంధ్య, మెల్లిగా. సంధ్య, అంతా ఓకే కదా? సంధ్య అంత బాధపడుతుంటే అలా నిలబడి చూస్తారే? కొంచెం కూడా సెన్స్ లేదా మీకు? మావయ్య,
మేమే షాక్ లో ఉన్నాం. అసలేం జరుగుతుందో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. సంధ్య ఇప్పుడు ఎలా ఉంది నీకు? అంతా ఓకేనా? ఓకేనండి. దెబ్బెక్కడ తగిలింది? ఈ పక్కన. కడుపు మీద తగలలేదు కదా? ఆహా, లేదండి. అసలేం జరిగింది? ఎవరో రౌడీ వెధవలు ఒక్కసారిగా వచ్చి ఇల్లంతా నాశనం చేశారు. నీ గది ఎక్కడా అని అడిగితే కావేరి చెప్పను అంది. అంతే, కత్తి దాని గొంతు మీద పెట్టి బెదిరించేసరికి నేనే చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ గదిలోకి వెళ్ళి ఏవో కాగితాలు తీసుకెళ్లారు. ఏ కాగితాలు? టెండర్ డాక్యుమెంట్స్ అనుకుంటండి. వాటిని లాక్కుంటేనే నన్ను తోసేశారు. అంటే ఇదంతా సిద్ధప్ప పనే. నేను లేని టైం చూసి నా ఇంటి మీద అటాక్ చేస్తాడా? వాణ్ణి వదిలిపెట్టాను. చూడప్పా, నీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే కదా? అవును, ఇవే. ప్రాజెక్టు మన చేతికి వచ్చినట్టే కదా? డౌటే లేకుండా. చూడప్పా, స్నేహం కొద్దీసేసుండాను, దుడ్డు కాస్త ఎక్కువే ఇయ్యాలప్పా. అది ప్రత్యేకించి చెప్పాలా? బెదిరించి ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు కదా? ఎవరితో ఏం మాట్లాడుతుండో, ఒక తూరి నేను పని పూర్తి చేసినానంటే ఆ దేవుడు కూడా వెనక్కి తీసుకోవడానికి వెనకడుగేస్తాడు. అన్నా, ఎవడో వస్తున్నాడు. ఎవడ్రా వాడు? ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యంగా ఈ సిద్ధప్ప జాగాలోకి వచ్చుండా? నా పేరు సూర్య. ఒక ప్రాజెక్ట్ టెండర్ కోసం మీరు ఒక ఇంటి మీద పడ్డారు కదా, ఆకాష్ అతని బెస్ట్ ఫ్రెండ్ని. బెస్ట్ ఫ్రెండా? మరి ఆడెక్కడ్రా? భయపడి నిన్ను పంపించాడా? నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవ్వరికీ తెలీదు. మర్యాదగా మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ తిరిగిచ్చేయండి. ఇంట్లో వాళ్ళకి సారీ చెప్పండి. ఏందే, డాక్యుమెంట్లు ఇచ్చి సారీ చెప్పాలా? అనుమతి లేకుండా సిద్ధప్ప జాగకి రావడమే తప్పు. అట్టాంటిది సారీ చెప్పాలని నాకే చెప్తుండావా? ఏందిరా, ప్యానాలని రిస్క్లో పెట్టుకుంటున్నావు? రిస్క్తో ఆట ఆడటం నాకేం కొత్త కాదు. మీకన్నా భయంకరమైన శత్రువులతో బోర్డర్లో యుద్ధం చేసిన వాడిని. మీరు లెక్క కాదు. నీ లెక్క తేల్చడం మాకు సెకండ్లో పనే. దేశం కోసం పోరాడావన్న గౌరవం ఉండాలి. మర్యాదగా పోపా. నేను వెళ్ళటం కాదు, మిమ్మల్ని పంపిస్తాను. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురావడమే కాకుండా ఇంట్లో సామాన్లు పగలగొట్టారు. కడుపుతో ఉన్న నా ఫ్రెండ్ భార్య మీద చేయి చేసుకున్నారు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత మీరు నన్ను వదిలిపెట్టినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అమ్మా! అయ్యో బాబోయ్! అమ్మో! రేయ్! రేయ్!
ఇప్పుడు నీ లెక్క తేల్చడం నాకు సెకండ్లో పని. ఆత్మరక్షణలో చంపానని పోలీస్ స్టేట్మెంట్ ఇస్తాను. ఏ శిక్ష లేకుండా బయటకు వస్తాను. నాలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు. ఇప్పటికైనా తెలుసుకో, నా ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ తిరిగివ్వాలి. చేసిన తప్పుకి సారీ అడగాలి. ఆ రెండు జరగకపోతే ఒక్క బుల్లెట్తో పైకి పోతావు. వద్దప్పా, వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. వదిలే. సిద్ధప్ప, నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నా గురించి మాట్లాడకూడదు. నేనిక్కడికి వచ్చినట్టు చెప్పకూడదు. నీకు నువ్వుగా డాక్యుమెంట్స్ తీసుకొచ్చానని మా కుర్రాళ్ళు ఆవేశంలో తప్పు చేశారని చెప్పాలి. ఒక గంటలో నేను చెప్పిన పని జరగకపోతే నీతో పాటు నీ మనుషులు కూడా చావడం ఖాయం. ఓకే. అన్నా అన్నా తీసుకన్నా వాణ్ణి ఈ గన్నుతో షూట్ చేసేయన్నా. నాకు అన్నీ వినిపిస్తున్నాయండి, కానీ మీ కంటికి కనిపించకుండా చాలా జరుగుతున్నాయి. దేని గురించి మాట్లాడుతున్నావు? లేని పోటీని మీరు ఊహించుకుంటున్నారు. మీది కాని గెలుపు కోసం సంబరపడుతున్నారు. గెలుపు నాది కాకపోవడం ఏంటి? టెండర్ వచ్చింది నాకు, రౌడీలు భయపడింది కూడా నాకే. అది నీ కళ్ళ ముందే కదా జరిగింది. కానీ అది నిజం కాదండి. దాని వెనుక సూర్య ఉన్నారు. ఏంటి? సూర్యనా? అవునండి. మీకన్నా ముందు ఆ టెండర్ సూర్యకి ఓకే అయింది. మీకోసం నా కోసం సూర్య ఆ ప్రాజెక్ట్ని వదులుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం సూర్య మీతో పోటీ పడుతున్నారు అనుకుంటున్నారు, కానీ మీతో స్నేహం చెడిపోకూడదని, ఈ ప్రాజెక్ట్ తనకొస్తే మీరు ఎక్కడ శత్రువుగా చూస్తారోనని కావాలనే సూర్య తప్పుకున్నాడండి. ఈ ప్రాజెక్టు మీకొచ్చేలా చేశాడు. లేదు, నేను నమ్మను. నువ్వు సూర్యకి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. సరే, నమ్మద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. నేను చెప్పింది అబద్ధమని తెలిస్తే మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను. హలో, మనకు ప్రాజెక్ట్ ఓకే అయింది కదా? దానికోసం సూర్య కంపెనీ నుంచి బిడ్డింగ్ వచ్చిందా? మీరు చెప్పేది కరెక్టేనా? క్రాస్ చెక్ చేసుకొని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నిజమేంటో ఇప్పటికైనా తెలిసిందా? సూర్య మీకెలాంటి బెస్ట్ ఫ్రెండో నాకు కూడా అంతేనండి. మీరిద్దరూ కలిసి ఉంటే మీకన్నా ఎక్కువ సంతోషించేది నేనే. ఆ స్వార్థంతోనే మాట్లాడుతున్నాను తప్ప నాకు ఆయనేమీ ఎక్కువ కాదు. గుడ్డిగా సపోర్ట్ చేయాల్సిన అవసరము నాకు లేదు. కంపెనీ పెట్టిన కొన్ని రోజులకే తనకొచ్చిన మంచి ప్రాజెక్ట్ని మీకోసం వదులుకోవడం అంటే సాధారణ విషయం కాదు. మీకు తెలియని ఇంకో నిజం చెప్పనా? ఈరోజు సిద్ధప్ప మీ ముందు చేతులు కట్టుకుని సారీ చెప్పడానికి కారణం కూడా సూర్యనే. సూర్యనా? అవును. బెస్ట్ ఫ్రెండ్ ఇంటి మీద రౌడీలొచ్చి దాడి చేసి అతని వైఫ్ని గాయపరిస్తే క్షణం ఆలోచించకుండా చావుకి భయపడకుండా వెళ్ళాడు సూర్య. అలాంటి మనిషిని, అంత గొప్ప స్నేహాన్ని ఇన్ని రోజులు మీరు అపార్థం చేసుకున్నారు. మీకు మీ అక్క, మేనకోడలంటే ప్రేమ ఉండొచ్చు, వాళ్ళ బాగు కోరే బాధ్యత అవ్వచ్చు, కానీ అంతకన్నా గొప్పది మీ స్నేహబంధం అండి. అది మర్చిపోయి వాళ్ళిద్దరూ ఏం చెప్పినా అదే నిజమని నమ్ముతున్నారు. ఆఖరికి నా మీద కూడా నమ్మకం దూరం అవుతుందని చెప్పడం కరెక్ట్ కాదండి.
తన స్నేహాన్ని శత్రుత్వంగా చూస్తున్నారని సూర్య నేను ఇద్దరం చాలా బాధపడుతున్నాం. సూర్య ఇంటికి దూరమైన ప్రతి విషయంలో మీకు మేలు చేస్తున్నారు. మీరు ఒక భర్తగా నన్ను ఎంత ప్రేమిస్తున్నారో సూర్య ఒక ఫ్రెండ్గా, పుట్టింటి మనిషిగా అంతే అభిమానం చూపిస్తున్నారు. ఆ స్నేహాన్ని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు కూడా అపార్థం చేసుకుంటే ఎలా చెప్పండి? ప్రతి మనిషికి బంధాలు, బంధువులు ఉంటారు, కానీ ప్రాణమిచ్చే స్నేహితులు దొరకడం చాలా అరుదు. సూర్య లాంటి ఫ్రెండ్ని దూరం చేసుకోకండి. హలో హలో సూర్య. ఆకాష్, సారీ సూర్య, నీ విషయంలో చాలా పొరపాటు చేశాను. నిన్న ఇంట్లోంచి బయటకు గెంటి శత్రువులా చూస్తుంటే నువ్వు మాత్రం ఎక్కడున్నా నా మేలునే కోరుకుంటున్నావు. సడన్గా ఏమైంది ఆకాష్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ మాటలు ఎప్పుడో చెప్పాల్సినవి, కానీ ఆలస్యమైంది సూర్య. ఎవరు చెప్పారు? ఏం తెలిసింది? అదంతా ఫోన్లో చెప్పలేను. ఇక నుండి నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు, నేను, సంధ్య ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్లా కలిసి ఉందాం. ఈ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంది ఆకాష్. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సంధ్య కూడా. ఇంకేం మాట్లాడొద్దు. నువ్విప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లో బోరింగ్గా ఉంటే అలా బయటకు వచ్చాను. అయితే ఇంటికొచ్చేయి. ఇప్పుడు కాదు ఆకాష్, మార్నింగ్ వస్తాను. సరే సూర్య, తప్పకుండా రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. షూర్ ఆకాష్, బాయ్. గుడ్ నైట్ సూర్య. ఇప్పుడు హ్యాపీనా? అమ్మా, ఏంటి ఇది? ఇప్పుడేం మాట్లాడకు, పద చెప్తాను. అంత నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎందుకు ఎలా కొట్టుకుంటున్నావు? పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. అదృష్టం ఆవిడ గారికి నీడలా మారితే మనకి మాత్రం దరిద్రం పీడలా ఏడిపిస్తుంది. నా మొగుడిని అడ్డు పెట్టుకొని ఆవిడ గారిని బయటకు గెంటేయాలనుకుంటే మావయ్య నా మొగుడిని ఇంటికి రమ్మంటున్నాడు. ముగ్గురం కలిసి ఫ్రెండ్స్ లా పాటలు పాడుకుందామంటున్నాడు. అదే గనక జరిగితే నా మొగుడిని సంధ్యని ఆపే శక్తి ఉండదు. ఇంట్లోనే దుకాణం పెట్టేస్తారు. అప్పుడు నువ్వు నేను పెట్టే బేడ సర్దుకొని రోడ్డు మీద పడతాం. నేనుండగా అలా జరగదు కావేరి. ఇదిగో, ఇలాంటి బిల్డప్ డైలాగులు చెప్పావంటే ఎగిరి నెత్తి మీద కొడతాను. దెబ్బకి కోమాలోకి పోతాం. ఎన్ని రోజులు జరిగినవన్నీ నీ కళ్ళ ముందే జరిగాయి కదా. ఆవిడ వల్ల, నా మొగుడి వల్ల ఎన్నిసార్లు ఏడ్చానో గుర్తులేదా? అది కాదే నేను చెప్పేది. ఇంకేం చెప్పద్దు. మన భవిష్యత్తు మొత్తం కళ్ళ ముందు కదులుతున్నట్టే కనిపిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా తన గురించి మావయ్యకి ఎన్నో చెప్పుడు మాటలు చెప్పాం. కడుపులో బిడ్డ గురించి కూడా నీచంగా మాట్లాడాం. ఇప్పుడు తను కానీ నా మొగుడు కానీ మన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారో మన బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే సూర్య, సంధ్యల మధ్య సంబంధం మీ మావయ్యకు దొరికిపోయేలా చేద్దాం. ఇంకేంటి దొరికేది? దూరాలా రేపు నీ అల్లుడు ఇంటికొస్తుంటే? రాడు. రానివ్వకుండా నేను చేస్తాను. సంధ్యని, సూర్యని ఇద్దరిని ఒకే చోటికి పంపిస్తాను. ఒకే చోటికి పంపిస్తావా? ఎలా? సత్యాని మన ఊరు అబ్బాయి కేఆర్కే రిసార్ట్లో పనిచేస్తున్నాడు. గుర్తున్నాడా? గుర్తున్నాడు. ఇప్పుడు వాడితో ఏం పని? వాడు చేసే సహాయం వల్లే సంధ్య బయటికి పోతుంది. రేపు కేఆర్కే రిసార్ట్కి సంధ్యని, సూర్యని పంపిస్తే చాలు. మిగిలిన కథ మొత్తం వాడు చూసుకుంటాడు. వాడు చేస్తాడు సరే. ఈవిడ గారిని, నా మొగుడిని ఆ రిసార్ట్కి ఎలా పంపాలి? నా మొగుడు రేపు ఇంటికి రావాలని ఉరిమే ఉత్సాహంతో ఉంటాడు. అసలే నా మాట వినని వాడు మనం చెప్పిన చోటికి ఎందుకు వెళ్తాడు? వెళ్తాడు. వెళ్ళేలా మనం చేస్తాం. అర్థం కాలేదా? ఏం లేదే.
అప్పుడు నీ మొగుణ్ణి వాడి పెళ్ళాన్ని ఒకే చోట చూసి మీ మామయ్యకి గుండె బద్దలైపోతుంది. సంధ్య శాశ్వతంగా ఈ ఇంటికి మీ మామయ్యకి దూరం అయిపోతుంది. అమ్మా, నీ టాలెంట్ తెలియక చాలా తక్కువ చేసి మాట్లాడాను. అవేవి మనసులో పెట్టుకోకు. కన్న తల్లిని, కూతురు కోపాన్ని కోపంలో వచ్చే మాటలని నాకు తెలుసు. నిజంగా నీలాంటి తల్లి ప్రతి కూతురికి ఉంటే కాపురాలు కూలవు, శత్రువుల నీడలు కూడా దరిచేరవు. రేపు తెల్లారగానే ఆవిడ గారి బ్రతుకు తెల్లారిపోతుందన్నమాట. వదిన గారు, మీ తమ్ముడు నా గురించి అడిగితే ఏదో ముఖ్యమైన పనుండి బయటికి వెళ్ళానని చెప్పండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను కావేరి. నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఉండు. అలాగే అత్త, నువ్వు జాగ్రత్త. మేం ధైర్యంగానే ఉంటాం. నీ బ్రతుకే దీనంగా మారబోతుంది. అలా అవ్వాలంటే నువ్వు అల్లుడు గారితో ఫోన్ మాట్లాడు. ఇప్పుడే చేస్తాను. దీని కథకి ఫైనల్ టచ్ ఇస్తాను. ఏమండి, నేను తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు? నేను చేసిన తప్పులకి, అన్న మాటలకి క్షమించమని అడుగుదామని. ఏంటి క్షమించాలా? నిన్న? అవునండి, బుద్ధి తక్కువై అనుమానంతో మీ ప్రేమని దూరం చేసుకున్నాను. అత్తకి మీకు మధ్య ఉన్న పవిత్ర స్నేహాన్ని అర్థం చేసుకోలేకపోయానండి. నన్ను క్షమించండి. మాట్లాడుతుంది కావేరియనా? అవునండి, నేనే. ఒకే ఇంట్లో ఉంటున్నా మీకు దూరంగా ఉండడం నరకం కన్నా ఘోరంగా ఉంది. ఇన్నాళ్ళు చేసిన తప్పులకి నేను పడుతున్న బాధ చాలు. ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయనండి. నన్ను నమ్మండి. ఇంత త్వరగా జ్ఞానోదయం అవ్వడానికి కారణం ఏంటి? తలకేమైనా బలమైన దెబ్బ తగిలిందా, లేక బ్రెయిన్ వాచి బుద్ధొచ్చిందా? అయ్యో లేదండి, నేనేంటో మీరేంటో ఈ రోజే నాకు బాగా అర్థమైంది. ఈ రోజుతో మనకున్న సమస్య క్లియర్ అయిపోవాలని మీకు కాల్ చేశాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా పర్లేదండి, కానీ మీకు మీ ప్రేమకి దూరమై నేను బ్రతకలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నీలో ఎందుకు సడన్ గా ఇంత మార్పు వచ్చింది? ముందా కారణం చెప్పు. మా ఊరు నుండి బంధువు ఒక ఆయన వచ్చారు. మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉండేవారు. ఆయన మీ గురించి అడిగినప్పుడు జరిగింది మొత్తం చెప్పాను. అంతా విని నా ప్రవర్తనకి చివాట్లు పెట్టారు. ఆయన మాటల్లోనే నా తప్పేంటో తెలిసింది. ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పారు. ఈ రోజుతో మన లైఫ్ మారిపోతుందండి. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, నా కోసం రండి. రావాలా? ఎక్కడికి? ఏఆర్కే రిసార్ట్స్, రూమ్ నెంబర్ 104. రిసార్ట్సా? బంధువు అంటున్నావు, మన ఇంటికి ఎందుకు రాలేదు? అంటే ఆయన ఏదో పని మీద వచ్చారంట. ఇక్కడికి వచ్చి వెళ్ళడం అంటే చాలా దూరం, టైం కూడా లేదని రిసార్ట్లోనే ఉండిపోయారు. మీరు కూడా తొందరగా వస్తే మాట్లాడి వెళ్ళిపోదామండి. ఓకే, అక్కడికి వచ్చి కాల్ చేస్తాను. థ్యాంక్స్ అండి, ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటన, ఏం ప్రేమ! ఇన్నాళ్ళు నీ తింగర్తనం చూసి తల్లికి తగ్గ కూతురివి కాదనుకున్నాను, కానీ నువ్వు తల్లిని మించిన కూతురివే. అప్పుడే మురిసిపోకమ్మా. ఇంకా చూడాల్సిన అనార్థాలు, పంచుకోవాల్సిన ఆనందాలు చాలా ఉన్నాయి. హలో సత్య, వాళ్ళిద్దరూ రిసార్ట్కి బయలుదేరారు. అక్కడికి వచ్చిన వెంటనే కాల్ చేయి. ఓకే మేడం.
మేడం మీరు చెప్పిన ఆవిడ వచ్చింది. అంతా గుర్తుంది మేడం, నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్ మేడం. రూమ్ నెంబర్ 104లో ఉన్న కార్తిక్ అనే వ్యక్తిని కలవాలి. కార్తిక్? ఓ ఆ సారా, ఆయన్ని మీట్ అవ్వడానికి ఒక మేడం వస్తారని చెప్పారు. అది మీరేనా? అవును, అతను లేడా? ఆ సార్ బయటకు వెళ్ళారు మేడం. ఆ సార్ వచ్చేంత వరకు మిమ్మల్ని రూమ్లో వెయిట్ చేయమన్నారు. రండి రండి మేడం, రండి మేడం, కూర్చోండి కూర్చోండి మేడం. కొంచెం సేపట్లో సార్ వచ్చేస్తారు మేడం. తాగడానికి మీకు ఏమైనా కావాలా? వాటర్ చాలు. ఓకే మేడం. అమ్మా, మామయ్య వస్తాడంటావా? రాలేదంటే మాత్రం మన ప్లాన్ మొత్తం బీచ్ లో పోసిన బిర్యానీ అయిపోతుందమ్మా. వస్తాడులేవే, ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. ఇంటికొచ్చి టిఫిన్ తిని వెళ్తానని నాతో చెప్పాడు. అదిగో కార్ వచ్చింది, మీ మామయ్యే అనుకుంటా. సంధ్య, టిఫిన్ పెట్టు, ఆఫీస్కి లేట్ అవుతోంది. సంధ్య, నిన్నే. అక్క, సంధ్య ఎక్కడా? ఆవిడ గారు చెప్పిన అబద్ధం చెప్పమంటావా, లేక మాకు తెలిసిన నిజం చెప్పమంటావా? అసలేం జరిగిందో చెప్పక్క. ఏది నిజమో ఏది అబద్ధమో నేను తేల్చుకుంటాను. అత్తకి నువ్వు ఫోన్ చేసి అర్జెంటుగా 10 లక్షలు కావాలని చెప్పావని ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తీసుకుని అత్తయ్య బయటకెళ్ళింది మామయ్య. నేను డబ్బులు అడగడం ఏంటి? అది సంధ్యని. నో వే. నేనన్న అబద్ధం ఇదే ఆకాష్. ఇప్పుడు మాకు తెలిసినా మేం విన్న నిజం చెప్పనా? వద్దమ్మా, మామయ్యకి ఏం చెప్పినా నమ్మడు. అనవసరంగా మనం తిట్లు తినడం ఎందుకు? కళ్ళ ముందు జరిగింది చెప్పకపోతే ఇంకెప్పటికీ నిజం తెలుసుకోలేడే. చూడు ఆకాష్, నువ్వు కోప్పడినా తిట్టినా నీ మంచి కోరేదానిలా నిజం చెప్పడం నా బాధ్యత. నువ్వు బయటికెళ్ళిన కాసేపటికి సూర్య కూడా ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య రహస్యంగా సూర్యకి ఫోన్ చేసి తనతో మాట్లాడడం నా చెవులారా విన్నాన్రా. మా ఆయన బయటికి వెళ్ళిపోయాడు, నీ వ్యాపారానికి కావలసిన డబ్బులు నేనిస్తాను, కేఆర్కే రిసార్ట్ రూమ్ నెంబర్ 104కి రమ్మని చెప్పింది. మామయ్య, అత్త నీకు కూడా తెలియకుండా మాజీ మొగుడిని కలవడానికి రిసార్ట్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో ఏమవుతుందో. షటప్. ఏం బాగుతున్నావో అర్థమవుతోందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు. మైండ్ ఇట్. ఇదిగో ఇలా కోపడతావనే ఎన్నో నిజాలు నీకు తెలియకుండా దాచాల్సి వచ్చింది. మాలో మేము బాధపడాల్సి వచ్చింది. సంధ్య సూర్యతో ఫోన్ మాట్లాడింది, మేం వినలేదనుకొని నీ దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పింది. ఇప్పుడు నువ్వు రాకపోయి ఉంటే సంధ్య చెప్పిందే నిజం అనుకునేవాళ్ళం. నీ ప్రాణ స్నేహితుడు, ప్రాణంగా ప్రేమించే నీ భార్య మధ్య ఉన్నది స్నేహబంధం కాదు, సూర్య సంధ్య మధ్య ఉన్నది ఎన్నో జరుగుతున్నాయిరా. ఒక అక్కగా, ఒక ఆడదానిగా అన్నీ నీకు చెప్పలేనురా. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలనురా. సంధ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదు, సూర్య. జుట్టు చెదిరి ఒళ్ళు నలిగి. ఆపండి, ఏం మాట్లాడుతున్నారు? నా కళ్ళతో చూసిన నిజం. ఆ రూంలో సూర్య కౌగిలిలో నువ్వు వాడి మీద పడి
అవ్వా అవ్వా, ఇదేం ఘోరం, ఇదేం దారుణం. మావయ్య నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం. నేను ఆ రిసార్ట్కి వెళ్ళింది కావేరి కోసమే. తన పరువు మర్యాదలు కాపాడడం కోసమే. దారుణమత్తా, ప్రతిసారి నువ్వు ఆయనతో దొరకడం, మధ్యలో నా పేరు నా మంచి కోసం అని చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది. వదిన గారు, మీరే కదా డబ్బు గురించి వీడియో గురించి మాట్లాడారు, అది చెప్పండి. ఇది మరీ బాగుందమ్మాయి. నువ్వేదో నాటకం ఆడుతూ మమ్మల్ని కూడా నటించమని అబద్ధం చెప్పండి అంటే ఎలా? ఏమండి, వీళ్ళు కావాలని నా మీద. నోర్మోయ్, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కూడా ఇంకా ఎందుకు నటిస్తున్నావు? అయ్యో, మీరు అనుకుంటున్నది చూసింది నిజం కాదండి. ఏది నిజం కాదు? నువ్వు రిసార్ట్కి వెళ్ళడం నిజం కాదా? ఇద్దరు ఒకే గదిలో కౌగిలిలో బెడ్ మీద. మరి ఇంత నీచంగా మాట్లాడకండి. నీచమైన పనులు చేసింది నువ్వు. సిగ్గు ఎగ్గు లేకుండా బరి తెగించింది నువ్వు. నీ మాజీ మొగుడితో కులాసాగా ఇప్పటి వరకు గడిపొచ్చింది నువ్వు. ఏమండి, చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఏవండి ఏవండి ఏంటమ్మా? నిన్నెంత నమ్మాడో తెలుసా? ప్రాణంగా ప్రేమిస్తే ఇంత మోసం చేస్తావా? ప్రాణ స్నేహితుడి కంటే బుద్ధి లేదు. తాళి కట్టించుకునే దానివి, నీకన్నా నీతి ఉండక్కర్లేదా? వదిన గారు, అన్నీ తెలిసి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఇంకా ఏంటో తెలిసేది? కావేరి చెప్పిన రూమ్లో సంధ్య ఎందుకుంది? కావేరి కావాలనే ఏదైనా ప్లాన్ చేసిందా? నాకు ఫోన్ చేసినట్టే సంధ్యకు కూడా ఫోన్ చేసిందా? అదే కనుక నిజమైతే సంధ్య నాకు చెప్తుంది కదా. ఎందుకు సైలెంట్గా ఉంది? అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. చిన్నాళ్ళు మా అక్క కావేరి నీ గురించి ఎంత చెప్పినా అదంతా అబద్ధమని, నా సంధ్య నిప్పు లాంటిదని వాళ్ళ మీద కోపడ్డాను. ఆ నిప్పు కూడా చెదలు పడతాయని నిరూపించావు. ఆ రిసార్ట్కు వచ్చే ముందు కూడా నా మనసులో నీ మీద ప్రేమే గెలుస్తుందనుకున్నాను. కానీ చచ్చే వరకు మర్చిపోలేని ఓటమిని పరిచయం చేశావు. నువ్వు సూర్య ఇద్దరూ నా రెండు కళ్ళు అనుకున్నాను. కానీ మీరిద్దరూ కలిసి నా కళ్ళకి చాలా తెలివిగా గంతలు కట్టారు. పిచ్చోడిని చేసి మీరు బాగా ఎంజాయ్ చేశారు. చాలు, ఇక చాలు. ఇంకా నీ కన్నీళ్ళ కరిగిపోయి నన్ను నేను మోసం చేసుకోలేను. ఆ ముసలి కన్నీళ్లు చూస్తుంటే చిన్నాళ్ళు నన్ను చేసిన మోసమే గుర్తొస్తోంది. ఎంత నమ్మాను నిన్ను. ఇక్కడ పెట్టుకుని ఆరాధించాను. నువ్వు నా కోసమే పుట్టావని, పెళ్లి ఇష్టం లేదని తెలిసినా తాళి కట్టాను. ఆ బంధం ఇంత నీచంగా మారుతుందని తెలిస్తే ఆ రోజే నీకు దూరం అయ్యేవాణ్ణి. నీకు శరీరం తప్ప మనసే లేదు. కడుపుతో ఉన్నావన్న కామన్ సెన్స్ కూడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి. వద్దండి, మీరు చూసింది నిజం కాదు. ఆ గదిలో నేనేదో మత్తులో ఉంటే. ఏదో మత్తులో కాదు, ఆ మత్తు పేరు సూర్య అని కనీసం ఇప్పటికైనా ఒప్పుకో. వాడి మీద ఇంత మోజున్నదానివి సూర్య బతికొచ్చిన తర్వాత వాడితో ఉంటానని ఒక్క మాట చెప్పుంటే అప్పుడే నీ పీడ వదిలించుకునేవాణ్ణి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చెయ్యాల్సిన పాపం అంతా చేసి ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంటావా? నీలాంటి క్యారెక్టర్ లేని దానికి, నీతి తప్పిన దానికి ఈ ఇంట్లో స్థానం లేదు. పైకిలే. పదవి బయటికి. పద బయటికి. నా మాట వినండి. ఏమండి, నా మాట వినండి. జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు. గెట్ లాస్ట్ అండ్ గో టు హెల్ప్.
ఏమండి 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 ఒక్కసారి తలుపు తెరవండి. కడుపులో ఉన్న మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదండి. నన్ను నమ్మండి, నా మాట వినండి. మీ మీద నా ప్రేమ నిజమండి. మీరు తప్ప నాకెవరు వద్దండి. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. ఏమండి ఒక్కసారి తలుపు తీయండి ప్లీజ్ అండి. ఏమండి ఏమండి కావేరి, ఏడుపు సౌండ్ ఆగిపోయింది. ఉందో వెళ్ళిపోయిందో చూడు. కావేరి, తలుపు తీయొద్దు. అది కాదు తమ్ముడు, ఎంతైనా కడుపుతో ఉన్న ఆడపిల్ల, పాపం చూడని. కావేరి, నువ్వు వెళ్ళి చూడు. అనుకున్నదే అయిందమ్మా. ఎంత ఏడ్చినా మామే మనసు కరగదని అర్థమై దొరికిందే ఛాన్స్గా వెళ్ళిపోయింది. మన ఇంటి తలుపు మూస్తేనే కదా ఆ ఇంటి గుమ్మం దగ్గర హారతి పట్టే నా మొగుడు రెడీగా ఉంటాడన్న ధైర్యం. అనుకున్నది ఇంత పర్ఫెక్ట్ గా ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఈ సామర్ల కొట్ట సుభద్ర అంటే ఏమనుకున్నావే మరి? పథకం వేశానంటే పగోడైనా ఏ పీడైనా పారిపోవాల్సిందే. జీవితాంతం తోడుగా ఉండాల్సిన నమ్మకం అనుమానంగా మారిపోయింది. గుండెల నిండా ప్రేమతో ఉండే నా భర్త కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను బయటికి గెంటేశారు. ఇక నేను బ్రతికి అనవసరం. చావుతోనే ఈ కన్నీరు ఆగుతుంది. నువ్విక్కడే ఉండు, నేను చూసొస్తాను. ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో అని మా మీదర్చి మొత్తానికి తీసుకొచ్చారన్నమాట. నోరు మూసుకొని ఉంటావా? నీ సంగతి ఇప్పుడు కాదు, ఆకాష్తో మాట్లాడిన తర్వాత తేలుస్తాను. సంధ్య, పద. అక్క, నాకు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. బొమ్మని బయటికి గంటిన తర్వాత ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? మనిషికి తగ్గట్టు మొహాలు మార్చడం మాకు రాదు ఆకాష్. నిజమేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియాలనే చావడానికి సిద్ధమైన సంధ్యను ఆపి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ తప్పు చేయని మా తమ్ముడు చావు కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. తప్పు చేసింది చేస్తే మాకేంటి, బతికితే మాకేంటి? మీరు మధ్యలో దూరి మాట్లాడొద్దు. ఇది మా స్నేహితుల మధ్య వ్యవహారం.
మీకు సంబంధం లేదు. స్నేహమా? ఆ పదం పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఆకాష్ ప్లీజ్, నా మాటలు పూర్తయ్యే వరకు నువ్వేం మాట్లాడొద్దు. తప్పొప్పులన్నీ ఈరోజు తేల్చి వెళ్ళడానికే ఇక్కడికి తిరిగి వచ్చాను. నువ్వు సంధ్య రూమ్లో ఏం చేశారో నా కళ్ళారా నేను చూశాను. ఇంకా ఏం తెలుస్తావు? కంటికి కనిపించేది నిజం కాదు. అనుమానానికి మించిన శత్రువు లేదు. ఈ ఇంటికి రావటం నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నువ్వే తీసుకొచ్చావు. ఇక్కడ ఉండటం సంధ్యకి ఇష్టం లేదని తెలిసి కూడా తనని ఒప్పించడానికి, సర్ది చెప్పడానికి నువ్వన్న మాటలు గుర్తు తెచ్చుకో ఆకాష్. నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కున్నప్పుడు నిన్ను విడిపించడానికి సంధ్య పడిన కష్టం, కన్నీరు నీకు గుర్తులేదా? ఒక మగాడిగా, నీకు బెస్ట్ ఫ్రెండ్గా సంధ్య చేసిన ప్రయత్నాలకి నా మీద నాకే సిగ్గేసి అప్పుడు నేను కూడా ప్రయత్నించాను. నీకు శిక్ష పడకుండా తప్పించాను. ఈరోజు నీ మనసులో ఉన్న అనుమానమే నిజమైతే సంధ్యకి నేను దూరం పెట్టడం నాకేం కష్టం కాదు. కానీ మేము నిన్ను విడిపించడానికి కష్టపడ్డాం. ఆ విషయంలో నాకన్నా ఎక్కువ క్రెడిట్ సంధ్యకే దక్కుతుంది. గతాన్నంతా గుర్తు చేసి ఇప్పుడే తప్పు చేయలేదని చెప్పాలనుకుంటున్నారా? అవును, మేము ఏ తప్పు చేయలేదు. ఆకాష్ కళ్ళారా చూశారని చెప్తున్నా ఎందుకు వాదిస్తున్నారు? మీ వల్ల మా తమ్ముడు బాధపడింది చాలు, ఇక బయలుదేరండి. బయటికి వెళ్లాల్సింది మేము కాదు. సంతోషంగా ఉన్న మా స్నేహంలో విషం నింపింది మీరే. ఓహో, మీరు కూడా మా అత్తలాగే చేయాల్సిందంతా చేసి నన్ను మా అమ్మని దోషులుగా నిలబెడుతున్నారా? మామయ్య, వీళ్ళ మీద ఏ నేరం లేదని చెప్పడానికి కొత్త కథ అల్లుతున్నట్టున్నారు. నువ్వు ఏది నమ్మద్దు. నేనే కదా అలను. జరిగిందేంటో ఇప్పుడే నిరూపిస్తాను. ఆకాష్, నువ్వు రిసార్ట్కి ఎందుకు వచ్చావు? సంధ్య నీకు కాల్ చేసి రిసార్ట్కి రమ్మని చెప్పడం మా అక్క విని నాకు చెప్పింది. మీ ఇద్దరి మీద నమ్మకంతో అది అబద్ధమని నిరూపించడానికి వచ్చాను. కానీ నా నమ్మకం నాశనం అవుతుంది అనుకోలేదు. ఏది నాశనం కాలేదు ఆకాష్. నిరూపించడానికి నాకు టైం ఇవ్వు చాలు. సంధ్య, నువ్వెందుకు రిసార్ట్కి వచ్చావు? కావేరి ట్రయల్ రూమ్లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎవడో వీడియోలు తీశాడంట. వాడు డబ్బులు కావాలని బెదిరిస్తుంటే వదిన గారు కావేరి చావడానికి సిద్ధపడితే నా దగ్గరున్న నగలు డబ్బులు ఇచ్చి వాడి దగ్గర ఫోన్ తీసుకుందామని రిసార్ట్కి వెళ్ళాను. అయ్యో అయ్యో, ఈ మాట మేమెప్పుడు చెప్పాం? దీని మాటలు నమ్మొద్దు ఆకాష్. నిజంగా అంత కష్టమే వస్తే ముందు నీకే చెప్తాం, కానీ ఆవిడ గారిని సాయం ఎందుకు అడుగుతాం? ఈ నటనని మీ తమ్ముడి దగ్గర చూపించండి, మా దగ్గర కాదు. ఆకాష్, నేను రిసార్ట్కి వెళ్ళడానికి కారణం కావేరి. తనే ఫోన్ చేసి నేను మారిపోయాను, మాట్లాడాలి అని రిసార్ట్ రూమ్ నంబర్తో సహా అడ్రస్ చెప్పింది. ఎవరు? నేనా? నేనెందుకు అలా చెప్తాను? ఎలా చెప్పావో నువ్వు కూడా ఒకసారి విను. మా ఊరు నుండి బంధువు ఒక ఆయన వచ్చారు. మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ గా ఉండేవారు. ఆయన మీ గురించి అడిగినప్పుడు జరిగింది మొత్తం చెప్పాను. అంతా విని ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పారు. ఎక్కడికి? ఏఆర్కే రిసార్ట్స్, రూమ్ నెంబర్ 104. విన్నావు కదా ఆకాష్, ఇది నీ మేనకోడలే నిజ స్వరూపం. మామయ్య, ఆ గొంతు నాది కాదు. నేనెప్పుడు అలా మాట్లాడను. ఈ క్లిప్ని ఏ ల్యాబ్కి తీసుకెళ్తావో, ఎక్కడ టెస్ట్ చేయించుకుంటావో చేయించుకో. ఇది అబద్ధం అని తెలిస్తే తప్పు నాదే అని ఒప్పుకొని మీ అందరి కాళ్ళకి మొక్కుతాను. ఆకాష్, మీ అక్కకి కావేరికి సంధ్య అంటే కోపం. మా స్నేహాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు కూడా సపోర్ట్ చేసేసరికి వీళ్ళిద్దరూ ఇంత కుట్ర పన్నారు. నన్ను సంధ్యని రిసార్ట్లో మీట్ అయ్యేలా చేశారు. అదే టైంకి నువ్వు అక్కడికి వచ్చేలా ప్లాన్ చేశారు.
వీళ్ళకి సాయం చేసింది ఆ రిసార్ట్లో పనిచేస్తున్న ఒక బాయ్. వాడి పేరు సత్య. వాడి వీడియో చూడు. కావేరి సుభద్ర ఇద్దరు కలిసి నాతో ఈ పని చేయించారు. సంధ్య సూర్య రిసార్ట్కి వచ్చిన తర్వాత అనుమానం రాకుండా నాతో మేనేజ్ చేయమన్నారు. సంధ్య వచ్చిన తర్వాత మొత్తం మంది డ్రింక్ లో కలిపి ఇమ్మన్నారు. నేను ఇచ్చేసాను. కావేరి చెప్పిందని రూమ్కి వెళ్ళిన నాకు అక్కడ సంధ్య కనిపించింది. అప్పటికే మత్తులో ఉన్న సంధ్య తూలిపోతుంటే నేను పట్టుకున్నాను. ఒక తండ్రి బిడ్డని పట్టుకున్నట్టు, ఒక తల్లి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసినట్టు సంధ్యని ముట్టుకున్నానే తప్ప నా మనసులో వేరే ఏ దురుద్దేశం లేదు. ఒకసారి సంధ్య మొహం చూడు. ఆ కన్నీళ్ల చాటున ప్రేమ కనిపించడం లేదా? ఆకాశం అంత ప్రేమ చూపించే మంచి మనిషి మీద నీకు అనుమానం ఎలా పుట్టింది ఆకాష్? నిన్నెలాగైనా నమ్మించాలని అతడు సెంటిమెంట్ కథలు చెప్తున్నాడు. నువ్వు అస్సలు వినొద్దు. అవును, నేనే కథలు వినను. నిజమేంటో తెలిసింది. అక్కవేనా నువ్వు? అసలు మనిషివేనా? అది కాదురా, నా కూతురు కాపురం. నీ కూతురు కోసం మా జీవితాలతో ఆడుకుంటావా? మామయ్య, అమ్మ కావాలని. ఒక్క మాట వాగితే నిలబడ్డ చోటే పాతేస్తాను. అసలు మీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. పోండి బయటికి. ఆకాష్, పొమ్మని చెప్పాను కదా. లేకపోతే మెడ పట్టుకొని బయటికి అంటే ఎలా? ఎక్కడికి? బ్యాగ్ తీసుకోవడానికి మామయ్య.